రాజకీయాలకు డబ్బుకు ఉన్న సంబంధం గురించి మనందరికీ తెలిసిందే. కాని కొన్నిసార్లు కొన్ని విరాళాలు, వాటి విలువ, అవి ఇచ్చిన టైమింగ్ వల్ల చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. అలాంటి ఒక కథే ఇది. బహుశా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి మనం అంతగా విని ఉండకపోవచ్చు. ఈ అంకె చూడండి, 758 కోట్లు. ఇంత పెద్ద మొత్తం 2024 జనరల్ ఎలక్షన్ల ఓటింగ్ మొదలవడానికి కేవలం 17 రోజుల ముందు టాటా గ్రూప్ అధికారంలో ఉన్న బీజేపీకి ఇచ్చింది. ఇంత భారీ మొత్తం, అదీ సరిగ్గా ఎన్నికల ముందు, ఎందుకు అనే ప్రశ్న రాకుండా ఉంటుందా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమైయుంటుంది? ఇప్పుడు ఈ విరాళం వెనక ఉన్న టైమింగ్ చూస్తే అసలు కథ మనకు అర్థమవుతుంది. ఫిబ్రవరి 2024లో టాటా గ్రూప్ సెమీకండక్టర్ బిజినెస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 44,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చింది. ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 2024లో టాటా గ్రూప్ తమ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి 758 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ వరస సంఘటనలు చూస్తుంటే క్విడ్ ప్రోకో జరిగేందేమోన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఒకదానికోసం మరొకటి, ఒక సహాయం పొందినందుకు బదులుగా ఇంకోటి ఇవ్వడమన్నమాట. సరే, టాటా గ్రూప్ కేవలం బీజేపీకే కాదు కదా, అన్ని పార్టీలకు విరాళాలు ఇస్తుంది కదా అనే ప్రశ్న రావచ్చు. నిజమే, ఇస్తారు. కాని ఆ లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండిక్కడ, ఈ నంబర్స్ చూస్తే ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో తెలుస్తుంది. ఒకవైపు బీజేపీకి 758 కోట్లు, మరోవైపు వాళ్ల ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్కి కేవలం 77 కోట్లు. అంతేకాదు, 8 ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి ఇచ్చింది 80 కోట్లు మాత్రమే. అంటే కాంగ్రెస్కిచ్చిన దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ బీజేపీకిచ్చారన్నమాట. ఇంకా చెప్పాలంటే టాటా ట్రస్ట్ ఇచ్చిన మొత్తం పొలిటికల్ ఫండింగ్లో ఏకంగా 83%, అంటే సింహభాగం ఒక్క అధికార పార్టీకే వెళ్ళింది. ఇది బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న ఓట్ల శాతం కంటే చాలా చాలా ఎక్కువ. సరే, మరిదంతా చట్టబద్ధమేనా అంటే అవును. ఎందుకంటే ఈ విరాళం ఇప్పుడు బ్యాన్ అయిన అనామక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇవ్వలేదు, పబ్లిక్గా ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారామే ఇచ్చారు. కానీ ఇది నైతికమేనా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదొక అనైతికమైన రాజకీయ, వ్యాపార పద్ధతి అని, ప్రయోజనాల మధ్య పెద్ద సంఘర్షణకు దారి తీస్తుందని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ డేటా అంతా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉన్నదే. అయినా సరే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో గానీ, పేపర్లో గానీ దీని గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. Scroll.in లాంటి కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు మాత్రమే దీనిపై రిపోర్ట్ చేశాయి. బహుశా ప్రభుత్వం, కార్పొరేషన్ల నుంచి వచ్చే యాడ్స్ ఒత్తిడి వల్లే మెయిన్ స్ట్రీమ్ మీడియా మౌనంగా ఉండిపోయిందని చాలామంది అనుమానిస్తున్నారు. ఇదంతా చూశాక మనందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తెలియాల్సిన సమాచారం నిజంగా వాళ్లకు చేరుతోందా, లేకపోతే దాన్ని ఎవరైనా నియంత్రిస్తున్నారా?